మెట్లు దిగైనా సరే టికెట్ ఆమెకు ప్రకటించి ఆమెకు వచ్చేటట్టు చేశాను. కానీ ఏ దుర్బుద్ధితో అయితే టికెట్ తీసుకుందో, ఏ స్వార్థంతో అయితే మాట్లాడి అధిష్టానం దగ్గర ఆమె టికెట్ పుచ్చుకుందో, ప్రజల వద్ద దువ్వాడ శ్రీనివాస్ మీద లేనిపోని మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి ఈమె టికెట్ తెచ్చుకుంది, ఈమెను మనకి ఎందుకు గెలిపించాలని ప్రజలందరూ చీత్కరిస్తే, ప్రజల్లో గ్రాఫ్ పడిపోతే మళ్ళీ నేనే పోటీ చేయవలసినటువంటి అవసరం వచ్చింది. నేను పోటీ చేసినప్పుడు కూడా అచ్చెన్నాయుడితో చేయి కలిపి ఆ సొంత గ్రామం లింగాల వలస దరి ప్రాంతాల్లో అందరికీ ఫోన్లు చేసి సైకిల్ గుర్తుకు ఓటేయండి, దువ్వాడ శ్రీనివాస్ ను ఓడించండి అని చెప్పి విపరీత ప్రచారం చేసి ఎన్నికల్లో నా ఓటమి కారణం కూడా అయింది దువ్వాడ వాణి. ఈమెకి కేవలం రాజకీయ కాంక్ష. నేను వ్యాపారాలు చేసి బాగా అభివృద్ధి దశలో ఉండేటప్పుడు ఆ వ్యాపారాలు తన పేరున ఉండాలి. ఇలాంటి దురాలోచనలతో మా ఇంట్లో ఈ గొడవ చాలా కాలంగా సాగుతుంది సార్. ఇది అధిష్టానం వరకు తీసుకెళ్లిన తర్వాత ఈ పరిస్థితులన్నీ గత ఒక ఏడాది రెండు సంవత్సరాల నుంచే దీని మీద చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయినాం, ఎవరి మానాన్ని వాళ్ళు ఉన్నాం. నాకు ఒక రోజు ఏంటంటే ఎన్నికలు ఆమె టికెట్ ప్రకటించిన తర్వాత కూడా ఇంటికి తాళం వేసేసి నేను రాకుండా ఇంటికి తాళం వేసిన పరిస్థితుల్లో 3 రోజులు లాడ్జిలో ఉన్నాను, మరో 3 రోజులు కారులోనే పడుకున్నాను. ఆఖరికి మా అమ్మ నన్ను పిలిచి వాళ్ళ ఇంట్లో పెడితే అమ్మ దగ్గర ఉన్నాను ఒక ఏడాది. తర్వాత ఇక్కడ హైవేలో ఒక స్థలాన్ని కొనుక్కొని ఇక్కడ ఒక టెంపరీ హౌస్ కట్టుకొని ఇక్కడ ఉంటున్నాను ఒక 6 నెలల నుంచి. ఇప్పుడు ఇంటి మీదకి దాడి చేసి ఏమంటే నా కూతుర్ని పంపిస్తే కూతుర్లు వస్తే వెళ్ళనండి, కూతుర్ని గుండెల్లో పెట్టుకొని ప్రాణప్రదంగా పెంచి వాళ్ళకి డాక్టర్లు చేసి వాళ్ళు ఉన్నత స్థాయికి రావాలని కలలు గని ఎన్నో ఆశించిన నన్ను ఆ కూతుర్ల బుర్రల్లో విషబీజాలు నాటి తండ్రి మీద వ్యతిరేక భావాలు నూరిపోసి ఆ కూతుర్లు నన్నే ప్రశ్నించేటట్టు చేసి ఆ రాత్రి మొన్న 8వ తారీఖు రాత్రి వాడు వచ్చేటప్పుడు నేను కిందకి దిగెళ్ళాను లోపలికి తీసుకుందామని. వెళ్ళినప్పటికీ వెనకన సుమారు 60-70 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన మూకలు కనీసం నా ఇంటి దరిదాపులకు కూడా రావడానికి వీల్లేని రాలేనటువంటి వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ గా రావటం జరిగింది. ఆ రోజే గుణపాలు ఇంట్లో దూకటానికి నిచ్చెన కారాలు అలాగే రోప్స్ వైర్లు ఇవన్నీ పట్టుకుంటా ఫుల్ సరంజామాతో వచ్చారు కదా. అసలు ఇంత మీ మీద కక్ష సాధింపు దువ్వాడ గారు, అసలు ఎంత కక్ష సాధింపు తండ్రి మీద చేయడానికి లేకపోతే భర్త మీద చేయడానికి ఏంటి? రాజకీయ కాంక్ష అన్న మీ ఆరోపణ? రాజకీయ కాంక్షే ప్రధానం సార్. కాబట్టి మీకు తెలుస్తుంది కదా, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కదా సార్. 2004లో నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టికెట్ ప్రకటించారు. కానీ ఆ టికెట్ అతనికి ఇస్తే మేము పనిచేయము, మేము ఎంపీగా ఇండిపెండెంట్ గా ఇస్తామని రాజశేఖర రెడ్డి గారికి కూడా రాఘవరావు వాణి తండ్రి వాణి కూడా వెళ్ళి రాజశేఖర రెడ్డి గారికి చెబితే రాజశేఖర రెడ్డి గారు నన్ను చెప్పి శ్రీను నువ్వు తగ్గిపో ఆమెకు టికెట్ ఇచ్చేద్దామని చెప్పి 2004లో కూడా బ్లాక్ మెయిల్ చేసి టికెట్ తీసుకున్నారు. 2024లో కూడా బ్లాక్ మెయిల్ చేసి టికెట్ తీసుకున్నారు. వాళ్ళకి అది అలవాటు సార్. రాజకీయ కోణంలోని ఇవన్నీ చేస్తున్నారు అనడానికి ఇంతకన్నా ఎవిడెన్స్ కావాలి సార్. నేను ఒక మాట అంటాను వర్మ గారు, నిజంగా నన్ను కలవాలి, పిల్లలు మేము సంతృప్తిగా ఉండాలి, ఎటువంటి గొడవలు జరగకూడదు, హాయిగా ఉండాలి అనుకున్నామైతే బహిరంగంగా ఎందుకు వస్తారు సార్? 4 గోళ్ల మధ్య మాట్లాడుకునే వ్యవహారం కుటుంబ వ్యవహారాలు దువ్వాడ వాణిలాంటి ప్రతి ఆడది కూడా ప్రతి స్త్రీ కూడా అనుకుంటే భారత స్త్రీకి వాళ్ళ పాదాలకు మనం శిరసు వంచి నమస్కారం చేస్తున్నాను. ప్రతి భారత స్త్రీ ఇలాగే అనుకుంటే ఒక్క మగాడైనా ఇంట్లో ఉంటాడా సార్? ఒక్క కుటుంబమైనా నిలబడుతుందా సార్? నేనైతే ఏంటి, నా భార్య అయితే ఏంటి అనుకోవాలి. దువ్వాడవాణి అయితే ఏంటి, నేనైతే ఏంటని నా టికెట్ ని నేను 100 మెట్లు దిగి నేను ఆ రోజు ఆమెకు టికెట్ అందించానే. మరి నాకు టికెట్ వచ్చినప్పుడు నువ్వు తెలుగుదేశానికి నువ్వు సపోర్ట్ చేసావే, ఎలా భార్య అవుతుంది సార్? ఎలా బాధ్యత వహించినట్టు అవుతుంది సార్? ఎలా నా గౌరవాన్ని నిలబెట్టినట్టు అవుతుంది సార్? ఇలాగే ప్రతి స్త్రీ అనుకుంటే ఏ ఇల్లైనా ఉంటది సార్. మరి పిల్లల పరిస్థితి ఏంటండి? పోనీ మీ ఇద్దరి మధ్యన విభేదాలు ఉన్నాయి అనుకుందాం, పిల్లలు కూడా అంత వ్యతిరేకత ఎందుకు వ్యక్తం చేయాలి మీ మీద? పిల్లలకి విషబీజాలు చిన్నప్పటి నుంచే పొన్నమనాగు సినిమాలో చిరంజీవికి ఒక్కొక్క చుక్క వేసి 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 పెద్ద అయినప్పటికీ ఆయన ఎలా అయితే నాగుపాములా తయారవుతారో ఆ రకంగా విషం పోసి తండ్రి మీదే వ్యతిరేక భావాలను రెచ్చగొట్టి తయారు చేసింది సార్. దాని ప్రతిఫలం ఏది పిల్లలకి ఎప్పుడైనా తెలుస్తుంది. ఈ రోజుకి నేను ఒకటి అనుకుంటున్నాను సార్, నా పిల్లలు మంచోళ్ళు. నా పిల్లలకి లేనిపోని మాటలు ఆడిస్తుంది. పిల్లల్ని నేను ఎప్పుడు జీవితాంతం నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. వాళ్ళ బాధ్యతలు నావే, వాళ్ళ సర్వస్వం నాదే. ఎన్ని ఆస్తులన్నీ కూడా రాసేసినాను.
ఒక ఏడాది కాలంలో గత 4వ నెల 18వ తారీఖు 2023 నుంచి ఈ రోజు వరకు సుమారు 1,40,00,000 రూపాయల ఖర్చుల కోసం ఇచ్చాను, ఖర్చు పెట్టుకున్నారు. ఇచ్చినవన్నీ చెప్పకూడదు. కుటుంబంలో పెద్దగా ఏ భర్త అయినా ఏ తండ్రి అయినా చేస్తాడు. కానీ నా పరిస్థితులు ఇలా దాపురించాయి కాబట్టి వాస్తవాలు ప్రజల ముందుకి మీ ద్వారా నేను తెలియజేస్తాను.